తర్వాత మీ కెరీర్‌లో ఉన్న మరో మంచి హిట్ 'జీవిత ఖైదీ' సోమన్ బాబు గారితో చేశారనమాట. అవును. సో, ఆ సమయంలో సోమన్ బాబు గారితో మీకు మర్చిపోలేని ఏదన్నా ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి సార్. డెఫినెట్‌గా. సోమన్ బాబు గారు నాకు మొట్టమొదటి నుంచి కూడా ఆయనతోటి అసోసియేట్‌గా పనిచేసేటప్పుడు కూడా ఆయనతోటి సినిమాలు చేశాను. సార్. 'జేబు దొంగ', జీవిత చక్రం, 'మిస్టర్ విజయ్' అని చెప్పనేసని. హ్మ్. ఆ తర్వాత కోదండరామిరెడ్డి గారు చేసిన సినిమాలకి, ఆయన చేసిన వాటిల్లో నేను చేశాను. హ్మ్. బాగా పరిచయం ఉంది. బాగా ఇష్టం కూడా అనమాట. సార్. ఇద్దరు అజయ్ అంటే బాగా ఇద్దరు చేసేవాళ్ళు. అక్కడ ఒకసారి రేస్ కోర్స్‌లో ఇది షూటింగ్ జరుగుతుంది. హ్మ్. మద్రాస్ రేస్ కోర్సు. రేసు జరుగుతుంది. బట్ బెంగుళూరులో గుర్రాలు పరిగెత్తి ఇక్కడ కూడా కట్టడాలు ఇదంతా ఉంది. మేము షూటింగ్ ఉందని చెప్పనేసి సరదాగా పోయి నాకు మామూలుగా మధుసూదనరావు గారును, సుందరమూర్తి గారు నన్ను వాటికి కట్టమని చెప్పని పంపించేవాడు. హ్మ్. సో, నాకు అది కొంచెం తెలుసు. అందుకని ఎళ్లి సరదాగా అక్కడ ఉన్నోళ్ళు పరిచయం అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగితే ఏ టైం మీద కట్టమంటారో చెప్పండని కట్టామనమాట. హ్మ్. అలా కడితే ఓ టికెట్ ఉంది. మామూలుగా మధ్యాహ్నం 2 గంటలు మార్నింగ్ నుంచి షూటింగ్ చేసాం. 2 గంటల నుంచి ఆ రేసు స్టార్ట్ అవుద్ది. ఓకే. ఆ రేసు స్టార్ట్ అయిన తర్వాత మేము హడావిడిగా చూస్తా అది ఒక గుర్రం పరిగెత్తింది అది అని హడావిడి చెప్తారు. కామెంటరీ హ్మ్. చేస్తారు కదా! వచ్చిన తర్వాత చూస్తే ఓ గుర్రం గెలిచిన గుర్రం అది చూస్తే మా నంబర్ ఉంది దాంట్లో. ఓకే. మేము కట్టిన దాంట్లో. ఆ! సో, మెలకుండా అది డిస్కస్ చేసుకొనేసి ఊరుకున్నాము. మళ్ళీ రెండో గుర్రం పరిగెత్తింది. 5 గుర్రాలుంటాయి అట్లా. హ్మ్. రెండోది పరిగెత్తింది. రెండోది కూడా మా దగ్గరుంది. ఆ! ఉండేసరికి ఇంకా హడావుడి చూసేసి పిలిచాడాయన. పిలిచి ఏంటి అందరూ ఏందో గుమ్మగుడి ఏదేదో చెప్పుకుంటున్నారు. ఏదో హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పని అడిగాడు. హ్మ్. ఏం లేదు సార్ ఇట్లా కొన్నాము అది అని చెప్పి అనగానే తిట్టాడు. ఆ! మీరు వచ్చే షూటింగ్ మీ ఎయిమ్ ఏంటి? నువ్వు డైరెక్టర్ అవ్వాలని, ఇచ్చేయాలని. హ్మ్. ఈ టికెట్లు ఇలాంటివి కొంటావా? గుర్రపు పందాలు ఆ! ఆడతారా? అసలు అసలు తప్పు అసలు అది. హ్మ్. నువ్వు రావటం పోవటం సంగతి కాదు. అసలు నువ్వు తీసుకోవటమే తప్పు. అసలు బెట్టింగ్ జోలికి పోవడమే ఆ! తప్పు అన్నది అని చెప్పనేసని సోమన్ బాబు గారి ఉద్దేశం. ఆ! ఆ! తిట్టాడు కూడా అనమాట. ఇది హ్మ్. కరెక్ట్ కాదని చెప్పనేసని. అని చెప్పానంటే, సరే అయితే నేను కూడా అన్నాను, సరే సార్ చింపేస్తానని చెప్పి అన్నాను. కొన్నావు కదా ఉంచుకో. కానీ మళ్ళీ రెండోసారి ఎప్పుడు దాని జోలికి పోకు. హ్మ్. నా ఎయిమ్ ఏంటంటే, నా ఉద్దేశ్యం కూడా నీకు రాకూడదనే అనుకుంటున్నాను. హ్మ్. ఎందుకంటే వస్తే చెడిపోతారు. ఆ! ఇక నువ్వు అది గాని వచ్చిందంటే ఇంక మీరు చెడిపోతారు. హ్మ్. ఇంకెన్ని చెప్పినా ఇది వదిలేస్తారు. వాటి వైపు వెళ్ళిపోతారు అని చెప్పనేసి అంత కటువుగా చెప్పాడు. సరే. సరే అని చెప్పనేసని మూడో గుర్రం కూడా వచ్చింది. మెలకుండా ఊరుకున్నాం. ఏమైంది మూడోది కూడా వచ్చిందని ఆయన అడిగాడు. ఆ! వచ్చింది సార్ అన్నాం. హుషారు లేకపోతే. అలాగా 5 గుర్రాలు వచ్చినాయి. ఆ! 5 గుర్రాలు వచ్చాయి. మా దగ్గర హుషారు లేదు. అది అని చెప్పనేసి 5 గుర్రాలు వచ్చాయి. సరే అన్నీ వచ్చినాయి సార్ అని చెప్పంటే, ఇంక అక్కడి నుంచి క్లాస్ తీసుకున్నాడు. హ్మ్. మీరు చెడిపోయే టైం ఇది. డబ్బులొస్తాయి. ఆ డబ్బులు నువ్వు తీసుకెళ్ళేసేసి నాకు చూపెట్టు. ల్యాండ్ కొను. ఒక్క రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి లేదు. హ్మ్. ఏదో మీ ఫ్రెండ్స్‌కి పార్టీ ఇవ్వటానికి గాని, ఈటికి గాని. అయ్యేనా తెలిసేదనుకుంటే నువ్వు సంపాదించిన దాంట్లో పెట్టు. హ్మ్. అది మాత్రం కంప్లీట్‌గా ల్యాండే కొనాలి నువ్వు. హ్మ్. అని చెప్పనేసి ఇయన్నీ చెప్పాడు. ఎంతొచ్చింది సార్ అసలు ఆ రోజు? అక్కడికి ఎళ్ళిన తర్వాత ఆయనకి తెలీదు కదా! మేము అక్కడ అడిగి పెడితే అన్ని ఫేవరెట్ గుర్రాలు పెట్టారు. హ్మ్. అయ్యి వస్తాయని అందరికి వాటికి కడతారు. ఎక్కువ మంది కడితే డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది. హ్మ్. వచ్చింది 2000. 2000 ఆయనకి తెలీదు ఎంతొచ్చిందని. దాని తర్వాత చెప్పాం. ఆ! అప్పుడు లేదు. అప్పుడు ఎళ్ళిపోయాడు. హ్మ్. ఎళ్ళిపోయి 5 గంటలకి మనం షూటింగ్ 6 గంటలకి ఎళ్ళిపోతారు కదా! హ్మ్. సరే మళ్ళీ మరుసటి రోజు షూటింగ్ దగ్గర కలుస్తాం కదా! హ్మ్. సరే 2000 వచ్చింది అని చెప్పానంటే, ఆ 2000 అయినా సరే నువ్వు ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చెయ్యి. 2000 అయినా సరే. హ్మ్. నువ్వు మాత్రం నీకు ఖర్చు పెట్టబాకు అని చెప్పానన్నాడు. డబ్బు విషయంలో అసలు ఆయన చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. పర్ఫెక్ట్ అను అందరికి చెప్తాడు. హ్మ్. మనం ఇదే దాచుకోకుండా. అలా ఉంటే సరే నేను 'జీవిత ఖైదీ' సినిమా చేస్తుంటే మామూలుగా అసోసియేట్ నుంచి తెలుసు కాబట్టి ఫ్రెండ్‌షిప్ బాగానే మా అజయ్ అని చెప్పి బాగా మాట్లాడుతుంటాడు, చేస్తుంటాడు, జోక్స్ చేస్తుంటాం. బాగా ఇదిగా ఉంటాం. హ్మ్. సరే దాంట్లో 'మాతృదేవోభవ' షూటింగ్ జరిగేటప్పుడు ఈ ఫంక్షన్ పెట్టారు 'కెఎస్ రామారావు' గారు 100 డేస్ ఫంక్షన్. హ్మ్. ఒక తోటలో పెట్టాడు. తోటలో పెడితే ఆయన్ని పిలిచాడనమాట వచ్చి. నేను కూడా పని చేస్తున్నాను కాబట్టి ఆయన హీరో హీరో కాబట్టి గారు గూడా ఆ! వచ్చారు. ఆ! హ్మ్. హీరో గారిని ఇన్వైట్ చేశారు. హ్మ్. ఇన్వైట్ చేస్తే
ఏమయ్యా మీ ప్రొడ్యూసరు ఫంక్షన్‌కి రమ్మన్నాడు. నన్ను గెస్ట్‌గా ఇన్వైట్ చేశాడు అని చెప్పానంటే, మంచిదే కదా సార్ అని చెప్పాను. హ్మ్. హ్యాపీ సార్ నాకు గూడా అని చెప్పి. మీరొస్తే ఇంకా హ్యాపీ అంటే, మరి ఇది మాట్లాడాలంటే నేను సినిమా చూడలేదు కదా! వినటమే గాని అని చెప్పానంటే, అదేం సార్ చూపిస్తామని ఆ నైటు రామారావు గారు షో ఏసేసి చూయించాడు. హ్మ్. చూయించిన తర్వాత నేనెళ్ళలేదు ఇంక. మా షూటింగ్ ఆ గొడవ ఉండేది. మరుసటి రోజు షూటింగ్‌కి మామూలుగానే వచ్చాము. వచ్చేసిన తర్వాత శ్రీనివాసరావు గారితోటి ఈయన సోమబాబు గారు ఆహ్, "శ్రీనివాసరావు గారు నేను చాలా తప్పు చేశానండి ఆ అజయ్ విషయంలో" అని చెప్పి అన్నాడు. చదలవాడ శ్రీనివాసరావు గారితో. ఆ! ఆ! ఆ తప్పు చేశానని చెప్పంటేను, ఏంటండి ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఆయనేమనుకున్నాడంటే, నేనేదో ఆయన్ని హీరో గారిని ఏమన్నా అన్నానేమో, ఆయనకి కోపం వచ్చిందేమో చెప్పనేసి హ్మ్. అదేం లేదండి ఏదైనా ఉంటే నేను చెబుతాననే పద్ధతిలో మాట్లాడాడు ఈ శ్రీనివాసరావు గారు. హ్మ్. ఏం చెప్పానంటే, అది కాదండి రాత్రి 'మాతృదేవో' సినిమా చూశాను. నన్ను గెస్ట్‌గా పిలిచారు కదా! చూశాను. హ్మ్. చూసిన తర్వాత 'మాతృదేవోభవ' తీసిన డైరెక్టర్‌గా నేను సలహాలు చెప్పాను. కొన్ని సలహాలు షూటింగ్ చేసేటప్పుడు. నేనెంత తప్పు చేశానో నాకప్పుడు అర్థమైంది ఈ సినిమా చూసిన తర్వాత. మన అజయ్ ఇంత ఇప్పుడు అసోసియేట్‌గా కూడా తెలుసు కాబట్టి హ్మ్. ఆయన చనువుడింది. ఆ! మన అజయ్ అని చెప్పనేసి ఇంత డై డై డైరెక్షన్‌లోను ఇంత డైరెక్టర్ ఇంత బాగా చేశాడని అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. మామూలుగా ఏదో సక్సెస్ అని చెప్పి అన్నారని చెప్పని. నేనది చూసిన తర్వాత నేను ఫీల్ అయ్యాను. ఈ వ్యక్తిగా నేను సజెషన్స్ చేసేది నేను చాలా తప్పు చేశాను అని చెప్పనేసని అంత బాగా మెచ్చుకున్నాడనమాట. సో నాకు ఇంక వేరే షూటింగ్‌ల విషయాలు చాలా ఉన్నా కూడా ఇది మాత్రం అని హ్మ్. "నువ్వు పితృదేవోభవ చేసేటట్లయితే నేను ఫ్రీగా చేస్తాను డబ్బులొద్దన్నాడు." అబ్బా! అక్కడే చెప్పాడు అప్పుడే. హ్మ్. అంత ఇంప్రెస్ అయ్యి అంత చేసాడు. ఆయనకి మాతృదేవోభవ అంటే అంత ఇష్టం. అంత ఇష్టం. అంత అంతకుముందు చూడలే ఆయన. సోమబాబు ఆ! గారికి. హ్మ్. చూసిన తర్వాత అసలు ఫ్యాన్ అయిపోయాడనమాట. సో ఆహ్, నెక్స్ట్ ఎంత ఇదని చెప్పంటే, నెక్స్ట్ సినిమాకి వాళ్ళు వేరే సదాశివరావు గారని చెప్పిన డైరెక్టర్ ఆయనతోటి కమిట్ అయ్యి అయితే సినిమాకి హ్మ్. నా నా నన్ను పెట్టుకోమని చెప్పిన ఆ సినిమాకి కూడా ఆయన అట్లా రికమెండ్ చేసాడు. సార్ యాక్చువల్‌గా 'శోభన్ బాబు' గారు డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అని జెప్పేసి విన్నాము. కొంతమందైతే మరీ దారుణంగా ఆయన డబ్బు మనిషి అనే ముద్ర గూడా వేసేసారు. కొన్ని కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. సో, మీరు నిజాలు తెలిసిన మనిషి కాబట్టి మీరు జెప్పండి సార్ అసలు? అది తప్పండి. డబ్బు మనిషి అనేది తప్పు. హ్మ్. డబ్బు మనిషి అని ఎప్పుడంటామంటే, ఎవరైనా ఒక అమౌంట్ ఒప్పుకొనేసి హ్మ్. ఆ ఒప్పుకున్న దానికన్నా ఎక్కువ అడగటం, లేతే అదే నేను ఎక్కువ రోజులు చేశాను కాబట్టి ఇవ్వాలని చెప్పనేసని ఏదైనా ఎక్స్‌ట్రా డిమాండ్ చేస్తే అది డబ్బు మనిషి అని చెప్పనేసి అంటారు. తనకు ఒప్పుకుంది రావాల్సింది కరెక్ట్‌గా వసూలు చేసుకుంటాడు. హ్మ్. దాంట్లో తప్పని నేను అనుకోను. డబ్బు మనిషి ఎట్లా అవుతాడు? అది ముందే చెప్పుంటారు ఆ! గదా! ముందు అంతే అది కూడా పక్కాగా చెప్తారండి. హ్మ్. అంతేగాని వేగ్‌గా తర్వాత చూసుకుందాంలే, తర్వాత ఫైనల్ చేద్దాం అనే ప్రశ్నే లేదు. హ్మ్. కరెక్ట్‌గా డబ్బు సంగతి చెప్తాడు. హ్మ్. తర్వాత నేను సండే రోజు షూటింగ్ చేయనని చెప్పని క్లియర్‌గా ముందుగానే చెబుతాడు. హ్మ్. మీరలా ప్లాన్ చేసుకోండి అని చెప్పనేసని. 6 గంటల తర్వాత నేను చెయ్యనని చెబుతాడు. హ్మ్. మీకు నైట్ ఎఫెక్ట్ ఏదన్నా ఉంటే నాకు ముందు రోజు చెప్పండి. నేను ప్రిపేర్ అవుతానంటాడు. హ్మ్. అంతేగాని చేయననడు. హ్మ్. నాకు ముందు 2 రోజులు చెప్పండి. నేను ప్రిపేర్ అవ్వాలి మెంటల్‌గా. అప్పటికప్పుడు న జెప్తే చేయరు. ఆ! అప్పటికప్పుడు ఇప్పుడు ఎక్స్‌టెండ్ చేస్తున్నామండి అని చెప్పనేసి అంటే చేయరు. తక్కినోళ్ళు చేస్తారు వీళ్ళు. హ్మ్. హ్మ్. ఇవాళ 9 గంటలకు చేస్తున్నామండి అంటే సరేలే అంటారు. హ్మ్. కానీ ఆయన అట్లా చేయడు. హ్మ్. అయన్నీ ప్రిన్సిపుల్స్ ఉన్నాయి ఆయనకి. హ్మ్. అంతేగాని డబ్బు మనిషి అయితే 100% కాదండి. ఎలాగంటే నాకు 'మాతృదేవోభవ' ఆయన సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి, నేను 'పితృదేవోభవ' సినిమా గాని చేసేటట్లయితే ఫ్రీగా చేస్తానన్నాడు రూపాయి తీసుకోకుండా. అబ్బా! మరి మామూలుగా మరి డబ్బు మనిషి అయితే ఎందుకంటారు అట్లా? అసలు ఆ మాట ఎందుకు చెప్తారు? ఎందుకొస్తది? ఆ కళ మీద ఇంట్రెస్టు అది ఉండబట్టే కదా! అవును. ఆ మాట అన్నది. డబ్బు మనిషి కాదు. కాకపోతే ఏంటంటే తనకు రావాల్సింది మాత్రం కరెక్ట్‌గా వస్తేనే డబ్బింగ్ చెప్తాడు. హ్మ్. అది నేను తప్పనుకోను. డబ్బు మనిషి అని అనుకోను. అన్నోళ్ళు ఏ ఉద్దేశంతోటి అన్నారో నాకు తెలీదు గానీ, అది మాత్రం వాస్తవం కాదు. సరే. తను అంతేగాదు. తన దగ్గరున్నోళ్ళందరినీ బాగుపడటానికే ఆయన చూస్తాడు. ఎలాగంటే, ఇప్పుడు డబ్బింగ్‌కి ఆయన డబ్బులొచ్చినాయని చెప్పనేసని డబ్బింగ్ చెప్పడు. హ్మ్. వాళ్ళ మేకప్ మ్యాన్ దగ్గరికెళ్ళేసేసి అతన్ని గూడా అడిగి అతను ఓకే అంటేనే డబ్బింగ్ చెప్తాడు. సో, మేకప్ మ్యాన్ డబ్బులు వచ్చినియో, రాలేదో కూడా తెలుసుకుంటారు. తెలుసుకుంటాడు. అతనొచ్చి చెప్పాలి సోను హ్మ్. బాబు గారికి. హ్మ్. ఓకే అని చెప్పనేసని. సో సో, అట్లాగా వర్కర్స్‌ని గూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. హ్మ్.
ఇప్పుడు దీంట్లో కూడా డబ్బు అని చెప్పానంటే వాళ్ళు కూడా ఒప్పుకున్న డబ్బే కదా అది కూడా. అంతే కదా సార్. వాళ్ళ కష్టమే కదా! ఆయన మన అసిస్టెంట్ మేకప్ మ్యాన్‌లు, ఏఐ డ్రెస్సర్లు వీళ్ళంతా ఉంటారు కదా! ఒక 5, 6 మంది స్టాఫ్ ఉంటారు సార్. కదా! వాళ్ళందరూ కూడా అతను ఈళ్ళు ఆయన ఉద్దేశ్యం ఏంటంటే సినిమాల్లో ఉన్నవాళ్ళు మగాళ్ళంతా తాగేసో ఏదో చెడ్డ అలవాట్లతోటి పాడు చేస్తారు, ఇల్లు చేస్తారు, నాశనం చేసుకుంటారని ఆయన ఇచ్చే సాలరీ వాళ్ళకివ్వడండి. హ్మ్. మగోళ్ళకి ఎవరికీ ఇవ్వడు. హ్మ్. ఆడోళ్ళకి ఆడోళ్ళకిస్తాడు. వాళ్ళ అకౌంట్ పెట్టిచ్చేసి వాళ్ళ భార్యలకిస్తాడు. హ్మ్. ఆ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టాలి ఇంటి ఖర్చులు. ఇంటికి ఈడ పంపించేస్తారు. ఆ! ఇంటికి పంపించేస్తాడు. ఆ! వీళ్ళ చేతికి ఇచ్చేవాడు కాదనమాట. ఆ! అలాగే వర్కర్స్‌కి ఇల్లు కట్టి పెట్టాడు. అందరికి. ఆ! ఆయన దగ్గర పని అదే. చేసేవాళ్ళందరికి. ఆ! ఆయన ఇల్లు కట్టిపెట్టేసి అంటే ఈళ్ళు ఏ తాగి ఏది చేసి ఏం గోల చేసినా ఇల్లు అనేది ఒకటుంటే ముందు భార్య, పిల్లలు సేఫ్‌గా ఇంట్లో ఉంటారు అని చెప్పనేసని ఈయనిచ్చే డబ్బులు గూడా ఆ భార్య పేరుతోటి వాళ్ళతోటి చేసేవాడు. ఎంత గొప్ప సో, మనసు. అది మరి తన తన దగ్గరున్న స్టాఫ్‌ని గూడా అంత బాగా చేసుకునే వ్యక్తి డబ్బు మనిషి అంటే ఎలా అవుతాడు? అది రాంగ్ అండి. డెఫినిట్‌గా రాంగ్. సార్. అంటే యాక్చువల్‌గా ఇప్పటిదాకా 'శోభన్ బాబు' గారి గురించి చెప్పేవాళ్ళందరూ గూడా, ఆయన డబ్బుని జాగ్రత్తగా చూసుకుంటాడు, డబ్బు దగ్గర నిక్కచ్చిగా ఉంటాడు. ఇలా చెప్పిన వాళ్ళే గానీ, నిజంగా తన దగ్గర పనిచేసే స్టాఫ్‌కి గానీ, వాళ్ళ ఇంట్లో అవసరాలు గుర్తించడం గానీ, అవును. వాళ్ళకి ఇల్లు కట్టించడం గానీ, ఇలాంటి విషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు ఈరోజు ఒక్కటి మెంటాలిటీ ఇది ఆలోచించండి. 'శోభన్ బాబు' గారు కొన్ని వందల మందికి సినిమాలో పనిచేసే వాళ్ళకి, మీరు జాగ్రత్తగా ఒక రూపాయి ఉంటే ల్యాండ్ కొనుక్కోండి. ఆ ల్యాండ్ ఎప్పటికైనా పెరుగుతదని చెప్పనేసని ప్రతి వాళ్ళకి చెప్పాడండి. సార్. ప్రతి వాళ్ళకి. ఆయన చెప్పబట్టే 'శ్రీధర్' అనే ఆర్టిస్టు ఆయన గాని, మా 'చంద్రమోహన్' గాని వీళ్ళందరూ ల్యాండ్ కొన్నది ఓన్లీ 'శోభన్ బాబు' గారి అడ్వైస్ తోటే. సార్. అలాంటి బయటోళ్ళకే మీరు డబ్బు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పనేసి అని అతను డబ్బు మనిషి అంటే ఎలాగండి? హ్మ్. డబ్బు మనిషి అయితే ఈళ్ళందరికీ జాగ్రత్తలు అయన్నీ చెప్పోడు. నాకే రావాలి, నేనే మొత్తం ఉండాలి, ఇంకొకడు బాగుపడకూడదు అనేది మెంటాలిటీ ఉంటది. సార్. అదే లేదు ఆయనకి దగ్గర. అందరికి చెప్పేవాడు జాగ్రత్త పడండి, ల్యాండ్ కొనుక్కోండి, ఎప్పటికైనా అది డెవలప్ అవుతది. అంటే దొరకంది ల్యాండే. ఎందుకంటే ల్యాండ్ లిమిట్‌గా ఉంటుంది. అది తక్కినయన్నీ మనం ప్రొడక్ట్ చేస్తేనే, ఇంకోటి చేస్తేనే వస్తాయి. హ్మ్. కానీ ల్యాండ్ అనేది ఇంక ఇంతకన్నా పెరగదు. అందుకని ల్యాండ్‌కి డిమాండ్ ఉంటది ఎప్పుడు ఫ్యూచర్‌లో. ఎందుకంటే జనాలు పెరుగుతూ ఉంటారు కాబట్టి. ల్యాండ్‌కి డిమాండ్ వస్తది. అందుకని మీరు వచ్చిన ప్రతి రూపాయి ల్యాండ్‌లో పెట్టుకోండి అని చెప్పేవాడు. అడ్వైస్ చేసేవాడు. హ్మ్. అంత మంచి వ్యక్తి అయితే ఆహ్, డబ్బు మనిషి అని చెప్పానంటే డబ్బు మనిషి అంటే ఆయనకి రావాల్సిన డబ్బులు అడిగి తీసుకోవటం డబ్బు మనిషి అంటే ఇంక దాన్ని నేనేం చేయలేను. అది కష్టానికి గౌరవం ఇచ్చుకోవడం అంతే. సార్. అంతే. అంతకు మించి మనకి ఆయన ముందుగానే చెప్తాడు ఆయన రెమ్యునరేషను. హ్మ్. వాళ్ళ మేకప్ మ్యాన్ రెమ్యునరేషన్ ముందుగానే చెప్తారు. అవి డబ్బులకి ఇవ్వాలి. సార్ అంతే. మీకు తెలిసినంత వరకు చెప్పండి. హ్మ్. అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్నే. అయినా మీరు దగ్గర మనిషి కాబట్టి అడుగుతున్నాను. ఎన్ని ఎకరాలు కొనుంటాడు సార్ ఆయన మొత్తం కెరియర్‌లో? అది ఎన్ని వేల కోట్లు అయుంటది? వేల కోట్లయితే అవుతాయండి. ఎందుకంటే ఆయన కొన్నప్పుడు వందల్లో గూడా కొన్నాడు. ఆ! రూ. 100 గూడా కొన్నాడు. ఆయన మెంటాలిటీ అలాగే ఉంటది. నా దగ్గర 200 ఉందంటే ఆ రోజుల్లో ఒక 10,000కి, 5,000కి బిట్ ల్యాండ్ దొరికేది. హ్మ్. హ్మ్. అది కమిట్ అవ్వండి. మీ దగ్గర ఉన్న వాళ్ళతోటి కమిట్ అయితే అవి కట్టటం కోసమన్నా మీరు సంకనాగుతూ ఈ చెడ్డ అలవాట్లు కాకుండా డబ్బులు దానికి పెడతారు హ్మ్. అని అట్లా కమిట్ చేయించేవాడు. సార్. సో ఆయన చేసింది కొన్ని వందల ఎకరాలు అప్పట్లోనే ఉంది. అబ్బా! అవి ఇక ఎన్ని కోట్లంటే వేల కోట్లు, 10,000 కోట్ల పైన ఉండొచ్చనమాట. 10,000 కోట్లు. ఆ! హ్మ్. ఈజీగా. సార్. ఎందుకంటే ఆ ల్యాండ్‌లు అలా పెరిగిపోయినాయి. వందల్లో కొన్నయి కోట్లు అయిపోయినాయి. సార్. అంటే ఎందుకు ఇంత క్లియర్‌గా అడుగుతున్నానంటే, నాకు 2 విషయాలు చెప్పారు సార్ మీ దగ్గరికి వస్తున్నప్పుడు. సరే 'మాతృదేవోభవ' ఆయన చేసిన సినిమాలు ఎలాగో అడుగుతావు. ఇద్దరు హ్మ్. విషయాలు మాత్రం ఆయన్ని అడుగు. ఒకటి 'చిరంజీవి' గారు, 2 'శోభన్ బాబు' గారు. ఎందుకంటే 'చిరంజీవి' గారు కెరియర్‌లో పీక్స్‌కి ఎదిగే సమయంలో అతి దగ్గరగా ఉన్న మనిషి ట్రావెల్ అవును. మీరే అని చెప్పారు. అవును. అండ్ తర్వాత 'శోభన్ బాబు' గారితో చాలా చనువున్న అతి కొద్ది మంది దర్శకుల్లో అవును. మీరు గూడా ఒకరని చెప్పారనమాట. కరెక్ట్.